నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ట్రంప్ టారిఫ్స్ పెరుగుతున్న కొద్దీ ప్రపంచంలో అమెరికాలో ఆర్థిక మాంద్యం, ఎకనామిక్ రిసెషన్, అంటే కాన్సిక్యూటివ్ నెగటివ్ ఎకనామిక్ గ్రోత్ రేట్స్ను ఎకనామిక్ రిసెషన్ అంటారు. అంటే వరుస త్రైమాసికాల్లో వరుసగా ఎవ్రీ క్వార్టర్ ఎకనామిక్ గ్రోత్ రేటు కనుక నెగిటివ్లోకి వెళ్ళిపోతే దాన్ని రిసెషన్ అంటారు. సో ప్రపంచంలోనూ అమెరికాలోనూ ఈ రిసెషన్ వచ్చే అవకాశం, తెలుగులో ఆర్థిక మాంద్యం అంటాం, ఈ అవకాశం రోజు రోజుకు పెరుగుతోంది. మీకు ఏప్రిల్ 2 రోజు రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పి అన్ని దేశాలపైన ట్రంప్ సుంకాలు విధించాడు. ఎంత ఆశ్చర్యం ఏంటంటే ఆస్ట్రేలియాకు చెందిన 2 దీవులు ఉన్నాయి. అది వాస్తవంగా ఆస్ట్రేలియాలో భాగం, కానీ ట్రంప్ వాటిపైన సెపరేట్గా సుంకాలు విధించాడు. అందులో ఒక దీవులైతే ప్రజలు కూడా ఉండరు, అంటే ఎవరు మనుషులు నివసించరు, కానీ దానిపై కూడా రెసిప్రోకల్ టారిఫ్ విధించాడు. అంటే మరి అక్కడ మనుషులే లేనప్పుడు రెసిప్రోసిటీ ఎక్కడిది? ఇంకో దీవిలో 2000 మంది జీవిస్తారు. 2000 మంది జీవించే దీవిని కూడా వదలే. మీకు గుర్తుంటుంది లెసోటో, ఇది ఎక్కడుంది? ఈ కంట్రీ పేరు కూడా వినలేదు. దీనికి గత ప్రభుత్వాలు నిధులు ఇచ్చాయని చెప్పి ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్లో చేసిన ఉపన్యాసంలో పేర్కొన్నారు. నేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తెలియని దేశం ఇది అని ఒక వీడియో కూడా చేశాను. దానిపై కూడా భారీగా సుంకాలు విధించాడు. సో ఇలా మన దేశం పైన 27% అగ్రిగేట్ టారిఫ్స్ విధించాడు. చైనా పైన 65% విధించాడు. నో కంట్రీస్ పేడ్. ఫ్రెండ్స్ అయిన కెనడా, మెక్సికో, యూరప్, జపాన్, సౌత్ కొరియా, ఇలా ఏ ఒక్క దేశాన్ని వదలకుండా విధించాడు. దాన్ని లిబరేషన్ డే అన్నాడు. అమెరికా పారిశ్రామిక రంగానికి పునర్జన్మ అన్నాడు. పునర్జన్మ వస్తుందో లేదో తెలియదు. ఇట్ విల్ మేక్ అమెరికా వెల్తీ అన్నాడు. అమెరికాను సంపన్న దేశంగా మారుస్తుంది అన్నాడు. ఇప్పుడు సంపన్న దేశం కాదన్నట్లు. ఇవన్నీ ట్రంప్ ఆశిస్తున్నది, కానీ ట్రంపే చెప్తున్నాడు దేర్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ అని. ఆ ట్రాన్సిషన్ మాత్రం ఇప్పుడు నిజమనిస్తుంది. మరి ఇది ట్రాన్సిషనా, ఈ పర్మనెంట్గా ఎకానమీ దెబ్బతింటుందా మనం చూడాలి. కానీ ట్రంప్ టారిఫ్ల బీభత్సం పెరుగుతున్న కొద్దీ ఈ ఫియర్స్ ఆఫ్ రిసెషన్ అనేది రోజు రోజుకు పెరుగుతున్నాయి. బోత్ రిసెషన్ ఇన్ యుఎస్ అండ్ రిసెషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచ ఎకానమీలో కూడా రిసెషన్ రావచ్చు అని. సో ఎందుకు, కారణాలు ఏంటి విశ్లేషించే ముందు కొన్ని ప్రిడిక్షన్స్ మీ ముందు పెడతాను. మొదటిది జేపీ మోర్గాన్. నేను గతంలో మాట్లాడినప్పుడు చెప్పాను, జేపీ మోర్గాన్ అంచనా అమెరికాలో రిసెషన్కు ప్రాబబిలిటీ 40% అని గతంలో జేపీ మోర్గాన్ అంచనా వేసింది. తాజాగా జేపీ మోర్గాన్ అంచనా 60%కి పెంచింది, 60% పెంచింది. అమెరికాలో రిసెషనే కాదు, ప్రపంచంలో కూడా రిసెషన్కు 60% అవకాశం ఉంది అని జేపీ మోర్గాన్ లేటెస్ట్ నిన్న విడుదల చేసిన నోట్లో పేర్కొంది. అలాగే ఎస్ఎన్పి గ్లోబల్ మార్చ్లో రిసెషన్కు అవకాశం 25% అని చెప్పింది. ఇప్పుడు దాన్ని 30 to 35% పెంచింది ఎస్ఎన్పి గ్లోబల్. ఇక మూడోది గోల్డ్మాన్ సాక్స్. నేను మీకు గతంలో మాట్లాడినప్పుడు చెప్పాను, గోల్డ్మాన్ సాక్స్ లోయెస్ట్ ప్రాబబిలిటీ ఇచ్చింది, 20%కే రిసెషన్ అవకాశం ఉందని. ఇప్పుడు గోల్డ్మాన్ సాక్స్ కూడా తన ప్రిడిక్షన్ పెంచింది, 35% పెంచింది. అంటే దాదాపు ఎస్ఎన్పి గ్లోబల్ కూడా మార్చిలో 25% అంటే ఇప్పుడు 35% పెంచింది. అలాగే గోల్డ్మాన్ సాక్స్ కూడా రిసెషన్ ప్రాబబిలిటీని 35% పెంచింది. ఇలా మీకు హెచ్ఎస్బిసి 40% ప్రాబబిలిటీ అండ్ రిసెషన్. మీరు ఆల్మోస్ట్ ఎవ్రీ టాప్ రేటింగ్ ఏజెన్సీస్, టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అందరూ కూడా రిసెషన్ ప్రాబబిలిటీని చెప్తున్నారు. రిసెషన్ రాదు ఎట్టి పరిస్థితుల్లో అన్నవారైతే లేరు. ద పర్సంటేజ్ మే వ్యారీ, 30% అని కొందరు అనొచ్చు, 60% అని ఇంకోరు అనొచ్చు.
కానీ 2 ట్రెండ్స్ మాత్రం క్లియర్గా కనబడుతుంది. ఎవ్రీ రేటింగ్ ఏజెన్సీ, ఎవ్రీ రీసెర్చ్ ఫార్మ్, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అమెరికాలో రిసెషన్ రావచ్చు, ప్రపంచంలో కూడా ఇది రిసెషన్కు దారి తీయవచ్చు అని చెప్తున్నాయి. ఓన్లీ లెవెల్ ఆఫ్ ప్రాబబిలిటీలో మాత్రమే తేడా. రిసెషన్ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో అని ఎవరూ చెప్పడం లేదు. ఇది మొదటి ట్రెండ్. రెండవ ట్రెండ్, అందరూ కూడా తమ ప్రిడిక్షన్ రివైజ్ చేస్తున్నారు. ఎవరు కూడా డౌన్వర్డ్ రివైజ్ చేయడం లేదు, అందరూ అప్వర్డ్ రివైజ్ చేస్తున్నారు. అంటే రిసెషన్ ప్రాబబిలిటీ పర్సంటేజ్ని పెంచుతూ వచ్చాను. మీకు ఉదాహరణలు ఇప్పటిదాకా చెప్పాను. గోల్డ్మెన్ సాక్స్ 20% 35 చేసింది, జేపీ మార్గాన్ 40% 60% చేసింది. ఇలా ప్రతి సంస్థ తన ప్రిడిక్షన్ తమ రిసెషన్ ప్రాబబిలిటీ పర్సంటేజ్ను పెంచుతూ వచ్చాయి. ఎందుకు ఈ పరిణామాలు దారితీస్తున్నాయి? ఇంకా చాలా రీసెర్చ్ ఫర్మ్స్ కూడా చెప్తున్నాయి. నేను ఆ వివరాలు ఇవ్వడం లేదు డీటెయిల్గా. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చాను, చూడండి. సో ఎందుకు ఈ ఫియర్స్ పెరుగుతున్నాయంటే, ఒకటి, అమెరికాలోను ప్రపంచంలోనూ ఎకనామిక్ గ్రోత్ రేట్ పడిపోవచ్చు అని. నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అరౌండ్ 1.7కు అమెరికా ఎకానమీ గ్రోత్ రేట్ పడిపోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు తాజా నివేదిక ఏం చెప్తుందంటే <1% కూడా పడిపోవచ్చు అని కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ ప్రిడిక్ట్ చేస్తున్నాయి. 0.1% 1%కు పడిపోవచ్చు అని. ఈవెన్ చైనాలో ఈసారి 4.9% గ్రోత్ రేట్ ఉంటుందని వాళ్ళు అంచనా వేశారు. లాస్ట్ ఇయర్ 3.9% ఉంటే ఇప్పుడు 4.9% అంచనా వేశారు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ విధించాడు, దానికి కౌంటర్గా చైనా కూడా విధించింది. ట్రంప్ అత్యధికంగా టారిఫ్స్ విధించింది చైనా పైనే. ఇది ఖచ్చితంగా చైనా ఎకానమీని దెబ్బతీస్తుంది. ఏ మేరకు దెబ్బతీస్తుంది, ఎంత దెబ్బతీస్తుంది అని నేను సెపరేట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి. చైనా, ఎందుకంటే చైనా ఎకానమీ ఎక్స్పోర్ట్స్ డ్రివెన్. అందులో చైనా ఎక్స్పోర్ట్స్లో 16% అమెరికాకే 16%. చైనా ఎవ్రీ ఇయర్ $500 బిలియన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అమెరికాకు. ఇట్ ఇస్ హెవీలీ డిపెండెంట్ ఆన్ అమెరికన్ మార్కెట్. అందువల్ల ఇవాళ చైనా ఎకనామిక్ గ్రోత్ రేటు కనీసం ఒక 2% అయినా డిక్లైన్ కావచ్చు అని. అంటే అరౌండ్ 5% ఉంటుంది అని ప్రిడిక్షన్ ఉంటే 2% డిక్లైన్ కావడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇటీవల చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ టాప్ గ్లోబల్ సీఈఓస్తో మీటింగ్ అయ్యాడు. అందులో 14 మంది టాప్ గ్లోబల్ సీఈఓస్ అటెండ్ అయ్యారు. సో అందువల్ల ఈ అమెరికా చైనా 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో. ద టాప్ 2 ఎకానమీస్, ఒకటి చైనా, ఒకటి అమెరికా, 2 చైనా. ఈ 2 ఎకానమీస్ దెబ్బతింటే వరల్డ్ ఎకానమీ కూడా ఆటోమేటిక్గా దెబ్బతింటుంది. అందువల్ల వరల్డ్ ఎకనామిక్, ఆల్రెడీ యూరప్ లాంటి ఖండాలు, యూరోప్లో గ్రోత్ చాలా రోజుల నుంచి దెబ్బతినే ఉంది. జర్మనీ ఎకానమీ, యూరోప్లో అతిపెద్ద ఎకానమీ అయిన జర్మన్ ఎకానమీ చాలా దెబ్బతినుంది. ఇప్పుడు కొత్తగా ట్రంప్ టారిఫ్స్తో మరింతగా దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి. సో దీని పరిణామాలు ఖచ్చితంగా వరల్డ్ ఎకానమిక్ అవుట్పుట్ పైన ఉంటుంది. ప్రపంచ ఎకానమీ దెబ్బతినే అవకాశం ఉంది. రెండవది, గ్లోబల్ ట్రేడు కంప్లీట్గా డిస్రప్ట్ అవుతుంది. గ్లోబల్ ట్రేడ్ డిస్రప్ట్ అవుతుంది. గ్లోబల్ సప్లై చైన్స్ డిస్రప్ట్ అవుతున్నాయి. నేను మీకు నిన్న అమెరికాలో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి అనే దానిపైన వివరంగా ఒక వీడియో పెట్టాను. ఉదాహరణకు అమెరికాలో వాడే అవకాడోస్లో 90% మీకు మెక్సికో నుంచే వస్తాయి. అమెరికాలే కాదు, ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మేపుల్ సిరప్ ప్రొడక్షన్లో 75% కెనడాలోనే. ఇప్పుడు కార్ల విడిభాగాలు, కార్లు కెనడా, మెక్సికో, అమెరికా మధ్య ఆటో ఇండస్ట్రీ పూర్తిగా ఇంటెగ్రేట్ అయి ఉన్నది. సో ఈ సప్లై చైన్స్ మొత్తం డిస్రప్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఐఫోన్స్ మీకు అమెరికాలో అమ్మే ఐఫోన్స్ కూడా, ప్రపంచంలో అమ్మే ఐఫోన్సే కాదు, అమెరికాలో అమ్మే ఐఫోన్స్, యాపిల్ ఐఫోన్స్ కూడా మీకు చైనాలోను, వియత్నాంలోను, ఇటీవల ఇండియాలోనూ తయారవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అమెరికా విధించిన టారిఫ్లో హైయెస్ట్ టారిఫ్ చైనా, వియత్నాం పైన. సో అందువల్ల యాపిల్ ఫోన్స్ విల్ బికమ్ కాస్ట్లీ. అందుకే మీరు చూడండి,
యాపిల్ స్టాక్స్ 9% డిక్లైన్ అయింది ట్రంప్ టారిఫ్ ప్రకటించిన వెంటనే. సో అందువల్ల వెరీ క్లియర్గా గ్లోబల్ సప్లై చైన్స్ టోటల్గా డిస్రప్ట్ అవుతున్నది, గ్లోబల్ ట్రేడ్ డిస్రప్ట్ అవుతున్నది. ఇది రెండవ క్యారెక్టర్. మూడవ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్స్ ప్రపంచవ్యాపితంగా దెబ్బతింటున్నాయి. అమెరికన్ స్టాక్ మార్కెట్ కూడా భారీగా పతనమవుతోంది. మీకు ఉదాహరణ S&P 500, ఇది అమెరికాలో ఉన్న టాప్ 500 కంపెనీస్. వీటి స్టాక్స్ విలువ ఈ 2025 సంవత్సరంలో 8% డిక్లైన్ అయ్యాయి. 8%. సో ముఖ్యంగా గ్లోబల్ టెక్ కంపెనీ షేర్లు కూడా వైపౌట్ అవుతున్నాయి. సో అందువల్ల మూడవ ఫ్యాక్టర్ క్యాపిటల్ మార్కెట్కు తీవ్రమైన దెబ్బ. కారణం అమెరికాలో బిజినెస్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ పెరిగినప్పుడల్లా మీకు జియో ఎకనామిక్స్ అంటారు, స్టాక్ మార్కెట్స్ పైన అది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనివార్యంగా. ఇక నాలుగవది ఇన్ఫ్లేషన్. ఆల్రెడీ మీకు అన్ని రకాల వస్తువుల ధరలు ఈ టారిఫ్ వల్ల పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయంటే సింపుల్. మీరు ఇప్పుడు యాపిల్ ఫోను చైనాలో, వియత్నాంలో లేదు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అది అమెరికాలో అమ్ముతారు. ఇప్పుడు వాటిపైన ట్రంప్ విపరీతంగా టారిఫ్ పెంచాడు. ఏం జరుగుతుంది? అనివార్యంగా ఆ టారిఫ్ కన్జ్యూమరే పే చేయాలి, వేరే వాళ్ళు ఎవరు కంపెనీ పే చేయదు. ఇప్పటికిప్పుడు యాపిల్ కంపెనీ తన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంతా చైనాలో, వియత్నాంలో, ఇండియాలో ఎత్తేసుకొని అమెరికాలో మొదలు పెట్టడం సాధ్యం కాదు. దిస్ కెనాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. మీకు ఆటోమేటిక్గా ఇది కాస్ట్లీ అయిపోతుంది. మీకు నేను ఉదాహరణగా చెప్పాను, కెనేడియన్ విస్కీ నుంచి మొదలుకొని మెక్సికన్ బీర్ నుంచి మొదలుకొని అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు నేను హౌసింగ్ ప్రైసెస్ కూడా అమెరికాలో పెరుగుతాయని ఉదాహరణ చెప్పాను. ఎందుకంటే అమెరికాలో 94% హౌసెస్ వుడెన్ స్ట్రక్చర్స్తో తయారవుతాయి. ఇందులో 1/3 కెనడా నుంచే వస్తాయి. సో అందువల్ల ఆటోమేటిక్గా కెనడా నుంచి వచ్చే వాటి మీద టారిఫ్ విధిస్తే ధరలు పెరిగిపోతాయి. మీకు అమెరికాలో కార్లు అమెరికాలో అమ్మే కార్లలో 50% ఇంపోర్టెడ్ కార్సే. లాస్ట్ ఇయర్ 8 మిలియన్ కార్స్ ఇంపోర్ట్ చేసుకుంది, 80 లక్షలు. దీని విలువ $240 బిలియన్, 24,000 కోట్ల డాలర్లు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఆటో ఇండస్ట్రీ కాస్ట్లీ అయిపోవడం వల్ల కార్ల ధరలు $4,000 to $10,000 పెరుగుతాయని అంచనా. సో ఈ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కనుక మీకు ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఐదవది, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేస్తారు. ఎందుకంటే మనీ ఫ్లోను నియంత్రించాలి. సో ఇంట్రెస్ట్ రేట్స్ను బాగా కట్ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అమెరికన్ ఎకానమీలో మీకు ఇంట్రెస్ట్ రేట్స్ను బాగా తగ్గిస్తారు. కనీసం ఒక 3 times రేట్ కట్స్ ఉండొచ్చు అని అంచనా. సో ఈ రేట్ కట్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా డాలర్ బికమ్స్ లెస్ అట్రాక్టివ్. ఆల్రెడీ డాలర్ ఇండెక్స్ కంపేర్డ్ టు మేజర్ కరెన్సీస్తో పోలిస్తే డాలర్ విలువ పడిపోతుంది. సో ఇలా గ్లోబల్ ఎకానమీలో అన్ని డైమెన్షన్స్లో కూడా ఒక క్యావోస్ అంటారే, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చు ట్రంప్ సుంకాల వల్ల అన్న భయాలు పెరుగుతున్నాయి.